ఆ నియోజకవర్గం ప్రజలు జూన్ 4వ తేదీ ఎప్పుడొస్తుందా, ఎప్పుడు ఫలితాలు వస్తాయి అంటూ ఎదురు చూస్తున్నారు. 4 దశాబ్దాల రాజకీయాల్లో 6 సార్లు గెలిచిన అభ్యర్థి ఒకవైపు, ఒక్కసారి గెలిచిన అభ్యర్థి మరోవైపు. నియోజకవర్గ ప్రజలు సీనియారిటీకి పట్టం కడతారా, లేదంటే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్న నేతను ఆదరిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సింగనమల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? బండారు శ్రావణికి సానుభూతి కలిసొస్తుందా? సంక్షేమ పథకాలే వీరాంజనేయులకు బలమా? అసెంబ్లీకి వెళ్లేదెవరు, ఓడిపోయేదెవరు? ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ఎస్సీ నియోజకవర్గాలున్నాయి. కానీ వాటిల్లో కొన్నింటిపై మాత్రం ఆసక్తి ఎప్పుడూ కనిపిస్తుంది. మిగిలిన వాటిలో ఏదో ఒక ఎన్నికలు జరిగాయి, ఎవరో ఒకరు గెలిచారనే విధంగానే ఉంటుంది. అలాంటి నియోజకవర్గాల్లో అనంతపురం జిల్లా సింగనమల ఒకటి. గతంలో ఇక్కడ ఎన్నికలు జరిగినా అంత పెద్ద డిస్కషన్ ఉండేది కాదు. ఈసారి మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు ప్రధానమైన కారణం వైసీపీ ఎంపిక చేసిన అభ్యర్థి. సాధారణంగా కోట్లుంటే కానీ అసెంబ్లీ టికెట్ దక్కని నేటి పరిస్థితుల్లో వైసీపీ మాత్రం టిప్పర్ డ్రైవర్ ను బరిలోకి దించింది. దీని వెనక పరిణామాలు చాలా జరిగాయి. సింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి 2019 ఎన్నికల్లో 46,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 5 ఏళ్ల పాలనలో ఆమెపై వ్యతిరేకత లేకపోయినప్పటికీ కుల సమీకరణాల్లో భాగంగా వీరాంజనేయులకు టికెట్ ఇచ్చింది వైసీపీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. 1983 నుంచి 2019 ఎన్నికల దాకా ఇదే జరిగింది. వైసీపీ తరపున పోటీ చేసిన వీరాంజనేయులు కనీసం పక్క గ్రామానికి కూడా తెలియని వ్యక్తి. తన తండ్రి సర్పంచ్గా ఉన్న సమయంలో కొంతమేర గుర్తింపున్నా అది కనీసం పంచాయతీ దాటి కూడా వెళ్లలేదు. పైగా ఆయన పేద కుటుంబానికి చెందిన వ్యక్తి, ఒక టిప్పర్ డ్రైవర్గా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారేంటని వైసీపీలో చాలా మంది రగిలిపోయారు. సాంబశివారెడ్డిని వ్యతిరేకించిన వారంతా వీరాంజనేయులకు సహకరించలేదు. ఇక టీడీపీ నుంచి రెండోసారి బండారు శ్రావణి బరిలోకి దిగారు. 2019 ఎన్నికల్లో ఆమె పద్మావతిపై పోటీ చేస్తూ ఓటమి పాలయ్యారు. అప్పట్లో సీనియర్ నాయకులు సహకారం లేకపోవడం, కొత్త అభ్యర్థి కావడంతో ప్రజలు అంతగా రిసీవ్ చేసుకోలేదు. పైగా జగన్ వేవ్లో ఆమె గాలికి కొట్టుకుపోయారు. ఈ 5 ఏళ్లలో ఆమెను చాలా మంది వ్యతిరేకించారు. పార్టీ నుంచి బయటకు పంపించాలని ప్రయత్నం చేశారు. అదే ఆమెకు సానుభూతిగా మారింది. దీనికి తోడు ఆమెకు జనాకర్షణ ఎక్కువగా ఉండడంతో పార్టీ అధిష్టానం కూడా ఆమె వైపు మొగ్గు చూపింది. ఇలాంటి అనుకోని పరిస్థితుల మధ్య ఇటు వైసీపీ అటు టీడీపీ అభ్యర్థులు రేసులో నిలబడ్డారు. బండారు శ్రావణికి టికెట్ వచ్చిన సమయంలో ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుపొందుతారని అంతా భావించారు. ఒక 2 వారాల పాటు అదే వేవ్ కొనసాగింది. కానీ ఎప్పుడైతే టీడీపీ అధినేత చంద్రబాబు బుక్కరాయ సముద్రంలో ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వైసీపీలో టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇచ్చారంటూ చేసిన కామెంట్స్ వీరాంజనేయులు నెత్తిపై పాలు పోసినట్లయింది. ఒక టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇవ్వకూడదన్న చంద్రబాబు కామెంట్స్ ను ప్రజల్లోకి తీసుకెళ్లింది వైసీపీ. సీఎం జగన్ కూడా కొన్ని బహిరంగ సభల్లో దీని గురించి ప్రస్తావించారు. దీంతో వీరాంజనేయుల పేరు 2 రాష్ట్రాల్లో మారుమోగింది. ఎన్నికల దాకా సింగనమల నియోజకవర్గంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. సింగనమల నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. ముఖ్యంగా ఉదయం నుంచి ఓటర్లు అన్ని కేంద్రాల వద్ద బారులు తీరారు. నియోజకవర్గంలో మొత్తం 2,47,373 మంది ఓటర్లుంటే 2,05,068 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1,03,438 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు 1,16,10 మంది ఓటేశారు. అదే 2019 ఎన్నికల్లో ఒక్కసారి పరిశీలిస్తే మొత్తం ఓటర్లు 2,35,044 మంది ఉంటే 1,98,481 మంది ఓటేశారు. మొత్తం 83.96 పోలింగ్ నమోదైంది. 2024 ఎన్నికల్లో 82.89 పోలింగ్ నమోదైనట్లుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అయితే పోలింగ్ రోజు పరిస్థితులను చూస్తే మహిళా ఓటర్లు ఎక్కువగా కనిపించారు. కానీ చివరి నిమిషంలో పరిస్థితి చూస్తే పురుషులే ఎక్కువగా ఓటేశారు. మహిళల కంటే 2,000 మందికి పైగా పురుషులే ఎక్కువగా ఓటు వేశారు. టిప్పర్ డ్రైవర్ నినాదం చివరి వరకు వినిపించినా పోలింగ్ రోజు ఎందుకో ఆ ఊపు కనిపించలేదు. పైగా వైసీపీ నాయకులు కొంతమంది వీరాంజనేయులకు సహకరించలేదన్నది స్పష్టంగా అర్థమైంది. మరోవైపు బండారు శ్రావణిపై వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా పార్టీపై అభిమానంతో ఇటు 2 మెన్ కమిటీ సభ్యులు, మరోవైపు ద్వితీయ శ్రేణి నాయకులు కష్టపడి పనిచేసినట్టుగా తెలుస్తోంది. సహజంగానే సింగనమల నియోజకవర్గం టీడీపీకి బలంగా ఉన్న ప్రాంతం. టీడీపీ వైపు నుంచి బలాబలాలు చూస్తే బండారు శ్రావణిపై ఉన్న సానుభూతి ముఖ్యంగా చెప్పాలి. వైసీపీ లోకల్ నాయకుల మధ్య ఉన్న వ్యతిరేకత టీడీపీకి ప్లస్ గా మారిందని చెప్పాలి. వైసీపీ విషయానికొస్తే టిప్పర్ డ్రైవర్ నినాదమే అతిపెద్ద ప్లస్ పాయింట్. జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు, సింగనమల చెరువుకు వరుసగా నీరందించడం వంటి పరిణామాలు కొంతవరకు ప్లస్ గా మారింది. అయితే ఇక్కడ ఓటర్ నాడి మాత్రం అంతు చిక్కడం లేదు. విజయం టీడీపీ వైపు ఉందని చెప్తున్నా ఎల్లనూరు, పుట్లూరు మండలాల్లో మెజార్టీపై వైసీపీ విజయం ఆధారపడి ఉంది.